కాంగ్రెస్ హవా చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 6వ రౌండ్ ముగిసేసరికి 15,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. 6 రౌండ్లు ముగిసేసరికి 15,589 ఓట్ల మెజారిటీతో తన ఆధిపత్యం కొనసాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. 6 రౌండ్లో 2,938 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఒక్క మొదటి రౌండ్ మినహా అన్ని రౌండ్లలో కూడా 2,000 పైచిలకు ఓట్ల మెజారిటీ సాధించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. 6వ రౌండ్ ముగిసేసరికి 15,500 పైచిలకు ఓట్ల మెజారిటీతో ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంచనా ఉందో అంటే 10 నుంచి 15,000 మెజారిటీ వస్తుంది అని చెప్పి ఏదైతే అంచనా వేసుకుందో దాన్ని మించి మెజారిటీ వచ్చే దిశగా ప్రస్తుతం ముందుకు వెళ్తోంది అని చెప్పాలి. రైట్, ప్రస్తుతం ఇప్పుడు తాజాగా 6వ రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితాలు బయటికి వచ్చాయి. 7వ రౌండ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. 6వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 2,938 ఓట్ల లీడ్ వచ్చింది. మొత్తం 6 రౌండ్లకు కలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి 15,589 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచినట్టు తెలుస్తోంది. మొత్తం 6 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక 4 రౌండ్లు మిగిలాయి. ఈ 4 రౌండ్లకు సంబంధించి ఫలితాల మీద కూడా భారీ అంచనాలనే పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 15,589 ఓట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా 15,000 వరకు వస్తుంది అనేటువంటి అంచనాతో ఉండే. మిగతా నాయకులు ఎట్లా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 20,000 పైచిలకు మెజారిటీ వస్తుందనేటువంటి లెక్కలైతే వేసుకున్నారు. ఆ 20,000 వరకు సమీపంలో ఉన్నాం. 4 రౌండ్లు మిగిలిన్నాయి. అలాగే ఇప్పటి వరకు వచ్చినటువంటి రౌండ్లలో మొదటి రౌండ్ లో మాత్రమే 47 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత ప్రతి రౌండ్ లో కూడా మినిమం 28-29 ఓట్ల పైచిలకు మెజారిటీ కనపరుస్తూ వచ్చింది. ఆ తర్వాత 3,000 దాటాయి. కానీ 6వ రౌండ్ కు 2,900 ఓట్ల పైచిలకు మెజారిటీ వచ్చింది. ఈ 6వ రౌండ్ కు వచ్చేసరికి వెంగళరావు నగర్ తో పాటుగా యూసఫ్ గూడకు సంబంధించినటువంటి ఈవీఎంలు ఎక్కువగా ఉంటాయి. 6వ రౌండ్ లో వెంగళరావు నగర్ కు సంబంధించి 6 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఓట్లుంటాయి. యూసఫ్ గూడ ఇది అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి డివిజన్. ఈ డివిజన్ లో మొత్తం 36 పోలింగ్ బూతులు ఉన్నాయి. యూసఫ్ గూడకు సంబంధించినటువంటి డివిజన్ కు సంబంధించినటువంటి పోలింగ్ బూతులు 36. అలాగే వెంగళరావు నగర్ కు సంబంధించినటువంటి 6 బూత్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు 6వ రౌండ్ లో ఉన్నాయి. ఆ 6వ రౌండ్ లో 2,900 మెజారిటీ వచ్చింది. అంటే 1-200 మెజారిటీ, అంటే అనుకున్నటువంటి 3,000 కంటే ఎక్కువ వరుసగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డివిజన్ లో 100 ఓట్లు అటు ఇటుగా వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భం అయితే